దశల వారీగా పోరాటం. హన్మకొండ జిల్లా విద్యారణ్యపురిలో ఆకాశవాణి 90వ వసంతాల వేడుకల సందర్భంగా నిర్వహించిన వాక్థాన్ విజయవంతంగా ముగిసిందని వరంగల్ ఆకాశవాణి స్టేషన్ హెడ్ ఇలందుల రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రారంభమైన వాక్థాన్ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు సాగి తిరిగి కేంద్రానికి చేరుకుంది. ఇక విపత్కర పరిస్థితుల్లోనూ ఆకాశవాణి ప్రజలకు విశ్వసనీయ సేవలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆర్ ఉమారెడ్డి రైతులకు ఆకాశవాణి ఎంతో చేరువైందన్నారు. జూన్ 8 వరకు పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సారు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వచ్చినటువంటి వారికి, అదేవిధంగా శ్రోతలకు కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలకు కావచ్చు, అదే మన అనౌన్సర్లు అందరూ కూడా టైం కంటే టైంకు రావడం జరిగింది. వారు ఇంకా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మేమే వద్దని చెప్పాము. ఎందుకంటే క్యాబ్స్ ఇట్లా ఇంకొక 15 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి పిల్లలను రమ్మన్నారు 10 మెంబర్స్ను. వాళ్ళు నైట్ కొద్దిగా మేము ఫీల్డ్ విజిట్ పోతున్నామంటే మళ్ళీ వేరే పిల్లలకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మళ్ళీ మనం ఇవి లేవు, ప్లస్ ఇప్పటికే ఎక్కువ అయిపోయినాం మనం అనే ఉద్దేశంతో వద్దంటే వాళ్ళు ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా అందరి సమిష్టి కృషితోని నాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ నెలలో మనకు ఎన్నో సేవలను అందించినటువంటి మగ్దుమ్ గారు కానీ, ఎల్లయ్య గారు కానీ, వారు ఈ నెలలో రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి కూడా ఒక కార్యక్రమం త్వరలో ఈ నెలలోనే ఏర్పాటు చేసుకొని వారికి కూడా మనము సన్మానం